గవర్నమెంట్, టీఆర్ఓని పెట్టింది గవర్నమెంటు, ట్రిబ్యునల్లో జడ్జీలు పెట్టేది గవర్నమెంటు. కాబట్టి ఎవరైతే పాలకపక్షం ఉంటుందో వాళ్ళు తేలిగ్గా దొమ్మిగా మా పొలాన్ని ఆక్రమించుకోవడం తప్ప పని మా రైతులకు ఇబ్బంది పెట్టే యాక్ట్ అండి ఇది యాక్ట్ సారాంశం. జగనన్న రీసర్వే అని చెప్పి పొలాల మీద సర్వే పెట్టేసి జగనన్న రాళ్ళు అని చెప్పి ప్రతి గట్ల మీద ఆయన రాళ్లు పెట్టుకుంటున్నాడు. మరి ఇప్పుడు అసలు ఎవరు అడిగారో సర్వే చేయమని? ఇప్పుడు సర్వే కావాలంటే జిల్లా రిజిస్టర్నో లేకపోతే కనుక మండల రిజిస్టర్కో అప్లికేషన్ పెట్టుకుంటారో, ఏదైనా తప్పు ఉంటే కనుక వాళ్ళ ద్వారాగా సర్వే చేయించుకుంటారు. ప్రతి కుటుంబాన్ని కూడా, ప్రతి ఇల్లును హౌస్ను కూడా ఆయన టేపు పెట్టుకొచ్చుకుంటున్నాడు. మన ఇంటి కొలతలు మనకే తెలియవు, మన సేన యొక్క చట్టం మనకే తెలియదు. ఇవన్నింటిని కూడా కబ్జా చేయాలనే ఉద్దేశంతోనే ఆయన సర్వే చేయిస్తున్నాడు. ఈ ఎలక్షన్ లో గానీ మనం మోసపోయి కానీ జగన్ గెలిచినాడంటే మన భూములు మనవి కాదు, మన ఇల్లు మనవి కాదు. మా పొలాలు దాక్కోవడానికి ఆయనకి ఏమవుతుంది? అసలు ఆయన ముఖ్యమంత్రి, అసలు ముఖ్యమంత్రి అర్హత ఆయనకు ఉందా? ఇప్పుడు కష్టపడి సంపాదించుకునే దేనికి? మరి పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలి కదా. అసలు నీ హక్కు ఏముంటుంది దాని మీద? రాళ్ళ మీద నీ బొమ్మలేనా, యాడ చూసినా నీ బొమ్మలేనా?